ఇటు భువనగిరి కేంద్రంగా ఏర్పాటు కానున్న యాదాద్రి జిల్లాను దసరా రోజు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 15 మండలాలతో యాదాద్రి జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లా ప్రారంభ ఏర్పాట్లలో అధికారులు మునిగిపోయారు. కార్యాలయ పనులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. కొత్త జిల్లాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దసరా రోజు శుభముహూర్తాన కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. మనం ప్రస్తుతం యాదాద్రి నూతనంగా ఏర్పడే యాదాద్రి జిల్లాలో ఉన్నాం. భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. హోంమంత్రి నాయి నరసింహారెడ్డి చేతుల మీదుగా కొత్త జిల్లాను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే నల్గొండ జిల్లాలో అదనంగా 2 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. ఒకటి సూర్యాపేట, మరొకటి యాదాద్రి జిల్లా. యాదాద్రి జిల్లా చూసినట్లయితే పూర్తిగా మొత్తం 15 మండలాలతో యాదాద్రి జిల్లా ఏర్పడుతుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంతో తిరుపతి తరహాలో కూడా అభివృద్ధి చేసేలా ఇప్పటికే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మొత్తం యాదాద్రికి కొత్త రెవెన్యూ డివిజన్ చౌటుప్పల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం యాదాద్రి జిల్లాలో 296 గ్రామాలు ఉన్నాయి. 15 మండలాలతో 2 డివిజన్లు కూడా ఉండడం జరిగింది. మొత్తం 7,26,465 జనాభా కూడా ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతానికి దగ్గరగా ఉండడం, శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో యాదాద్రి కూడా కొత్త శోభను సంతరించుకుంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు మునుగోడు నియోజకవర్గాల నుంచి కూడా కొత్తగా కొన్ని మండలాలు వచ్చి చేరుతున్నాయి. దసరా రోజునే కొత్త కలెక్టర్, ఎస్పీలను కూడా నియమించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా సూర్యాపేటకు కాకుండా యాదాద్రికే పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. ఆఫీసర్స్ అంతా కూడా హైదరాబాద్ దగ్గరగా ఉండడంతో కూడా అందరూ కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి పరిధిలో పనిచేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు కొత్త జిల్లా సూర్యాపేట చూసినట్లయితే సూర్యాపేట 23 మండలాలతో 11 లక్షల జనాభాతో కూడా సూర్యాపేట జిల్లాగా ఏర్పాటు అవబోతుంది. ఎన్నికల హామీలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రాన్ని చేస్తానని చెప్పినట్లుగా ప్రకటించడంతో అక్కడి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి సొంత నియోజకవర్గం అదేవిధంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావతుండడంతో కూడా అక్కడి ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మిగిలింది నల్గొండ జిల్లా చూసినట్లయితే నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు 31 మండలాలతో కూడా పెద్ద జిల్లాగా నల్గొండ జిల్లా ఏర్పడనుందని చెప్పవచ్చు. ప్రధానంగా నల్గొండలో ఎప్పటి నుంచో కలిసి ఉన్న ఈ యాదాద్రి పుణ్యక్షేత్రం ఇక దసరా రోజు నుంచి కూడా ఉమ్మడి జిల్లాలోకి వెళ్ళిపోతుందని కొంతమందికి ఆనందం వ్యక్తం చేస్తున్నా, మరికొంతమంది యాదాద్రి జిల్లా వేరవుతుందని బాధ కూడా వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. దసరా రోజున శుభముహూర్తంన అటు సూర్యాపేట జిల్లాని మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా యాదాద్రి జిల్లాని హోంమంత్రి నాయని నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కావాల్సిన సామాగ్రి ఏర్పాట్లన్నీ కూడా ఇదే ప్రతిపాదిత కార్యాలయం అని చెప్పొచ్చు. కలెక్టర్ కార్యాలయం అన్ని సామాగ్రిని కూడా తీసుకురావడం జరిగింది. ఇక అదే రోజు కూడా ఎస్పీలు, కలెక్టర్లు కూడా కొలువు తీరనున్నారు. మొత్తం కూడా అధికారులంతా కూడా అదే రోజున ఏర్పాటు చేసిన చెప్పండి ఇక్కడే జాతీయ జెండాను ఎగరవేసి కూడా అందరూ విధుల్లో పాల్గొనాలని కూడా ఆదేశించడం జరిగింది. దసరా పండుగ రోజున మొత్తం కూడా కొత్త శోభను సంతరించుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, యాదాద్రి.